ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ ఈ రోజు నేను చేసుకుంటున్నాను. ఇది గ్రేవీ లేకుండా చికెన్ డ్రై కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని హీట్ చేసుకుందాం. కొంచెం పసుపు, గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకుని క్లీన్ చేసుకున్న చికెన్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు చికెన్ పీసెస్ అంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కుక్ చేసుకుందాం. మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి చీకులు అండ్ ఆనియన్ పీసెస్ బాగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకుని కనీసం 3 to 4 minutes వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ కుక్ చేసుకోండి. 4-5 minutes తర్వాత ఆనియన్ చూడండి ట్రాన్స్పరెంట్ అయింది కదా. 1 టేబుల్ స్పూన్ సోంపు పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, రుచికి తగినంత సాల్ట్. వీటినన్నిటిని మళ్ళీ మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం. 2 minutes తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఆయిల్ ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు అని. స్టార్టింగ్లో మనం కొంచెమే ఆయిల్ వేసుకున్నాం కదా, అందుకని ఈ టైంలో వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. లిడ్ పెట్టుకుని 2 minutes వరకు కుక్ చేసుకుందాం. ఆఫ్టర్ 2 minutes చూడండి చికెన్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొంచెం కూల్ అవ్వాక రైస్తో అయినా, చపాతీ, పరోటా, పుల్కా, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సర్వ్ విత్ ఇట్.